పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం మొదలవుతుందంటే ఆటోమేటిక్ గా ఆ చిత్రంలో భారీ తారాగణాన్ని, హిట్ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ ని ఊహించుకుంటూ ఉంటాం. కానీ డైరెక్టర్ హను రాఘవపూడి మాత్రం ఓ వినూత్న రీతిలో రీల్స్ చేసుకునే అమ్మాయిని ప్రభాస్ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. దీంతో నెట్టింట ఈ రీల్స్ బ్యూటీ ఇమాన్ ఇస్మాయిల్ గురించి పెద్ద చర్చ మొదలైంది. నిజానికి ఈ బ్యూటీ ఒక మోడల్ కాదు, ప్రముఖ ఆర్టిస్ట్ కూతురు కూడా కాదు. ఈమె కేవలం ఢిల్లీలో పుట్టి పెరిగిన ఓ సాధారణ డాన్సర్. ఇమాన్ గతంలో తనకు డాన్స్ మీద ఉన్న ఇష్టం కారణంగా చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టింది. దీంతో బంధువులు, కొలీగ్స్ ఆమె గురించి రకరకాలుగా మాట్లాడుకునేవారు. కానీ ఇమాన్ ఇస్మాయిల్ తండ్రి తన కూతురు మీద నమ్మకంతో ఆమెకు సపోర్ట్ గా నిలబడ్డాడు. అలా ఇమాన్ ఆల్రెడీ హిట్ అయిన హిందీ పాటలకు యూట్యూబ్ లో డాన్సులు వేసుకుంటూ పాపులారిటీ సంపాదించింది. అలా తనకు వచ్చిన ఫేమ్ తో కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా మారింది. ఇలా సోషల్ మీడియాలో వచ్చిన ఫాలోయింగ్ కారణంగానే ఇప్పుడు ఈ ఆఫర్ వచ్చి ఉంటుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయినా హను రాఘవపూడి తెరకెక్కించబోయే ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు ఓ డాన్సర్ ని హీరోయిన్ గా తీసుకోవాల్సిన అవసరం ఏంటో అనేది ఇక్కడ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.